అండ్ మా గురువు గారు లాంటి నమ్ముతా ఉంటారు చూసారా, నెయ్యి పోసి తగలేసే వాళ్ళని అనుకోండి ఇంకేం చేయాలండి? హలో ఫ్రెండ్స్, అన్పాక్ ఐడియాస్కి మళ్ళీ స్వాగతం. ఎప్పుడూ లాగానే ఈరోజు కూడా మనం రేషనలిస్ట్ శూన్యాన్ని వైదిక సంపూర్ణతతో నింపేద్దాం. ఈ ఎపిసోడ్లో మనం డెడ్ సత్యాన్వేషి అనే ఒక ఇన్హ్యూమనిస్ట్ చేస్తున్న పొల్యూషన్ని క్లియర్ చేద్దాం. వాడి పైత్యాన్ని కొంచెం విందాం. ఫస్ట్ ఘీ తగలేస్తే మనకి ఏమన్నా ప్రమాదం ఉందా లేదా? వాట్ ఈస్ ద స్మోక్ పాయింట్ ఆఫ్ ఘీ? Temperature within the fire pit can range from 250 degrees centigrade to 600 degrees, okay, depending on what is burning. Actual flames, ఆ ఫ్లేమ్స్ ఏవైతే ఉన్నాయో టెంపరేచర్ కెన్ రైజ్ హై యాజ్ 1200 to 1300. ఇక్కడ దాకా ఉంది కదా. ఘీ తగలేస్తే ఏంటి అని ఆలోచిద్దాం. లెట్స్ టాక్ అబౌట్ ద ఫైర్ రిచువల్ హోమం. వాట్ ఈస్ ద స్మోక్ పాయింట్ ఆఫ్ ఘీ? Ghee are clarified butter at a high smoke point, typically ranging from 230 to 250 degrees centigrade. ఓకేనా? హై హీట్ అప్లికేషన్స్ కి బాగానే ఉంటుంది. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఘీ స్మోక్ పాయింట్ అవన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఘీ ఇస్ పోర్డ్ ఇన్ టు ద హోమం ఫైర్ రిచువల్, డస్ ఇట్ ప్రొడ్యూస్ యాక్రోలీన్? ఓకే, వెన్ ఘీ ఇస్ పోర్డ్ ఇన్ టు హోమం డస్ ఇట్ ప్రొడ్యూస్ యాక్రోలీన్? సింపుల్ క్వశ్చన్ కదా, యాక్రోలీన్ ప్రొడ్యూస్ అవుద్దా లేదా? యాక్రోలీన్ అనేది ఒక క్యాన్సరస్ సబ్స్టెన్స్. ఓకే, ఎస్, వెన్ ఘీ ఇస్ హీటెడ్ పాస్ట్ ఇట్ స్మోక్ పాయింట్ or burned in a fire ritual, it does produce acrolein. Acrolein is an aldehyde and is one of the potentially harmful compounds along with free radicals that are released when any fat or oil breaks down due to high heat. ఓకే, లెట్స్ అన్పాక్. ఘీ లాంటి ఫ్యాట్స్ని బర్న్ చేస్తే అక్రోలిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అది కరెక్టే. కానీ ఫ్రాడ్ సత్యాన్వేషి డేటాని సెలెక్టివ్గా యూజ్ చేసి ఒక తలాతోక లేని ఆర్గ్యుమెంట్ని ప్రెజెంట్ చేశాడు. కేవలం ఒక హార్మ్ఫుల్ కాంపౌండ్ ప్రొడ్యూస్ అవుతుందని చూపించి ఆ కాంపౌండ్ క్వాంటిటీ, ఫ్రీక్వెన్సీ ఏవి చూపించకుండా ఒక సైంటిఫిక్లీ మిస్లీడింగ్ కంక్లూజన్ని ప్రెజెంట్ చేశాడు. ఇప్పుడు మనం హోమం చేస్తే ప్రొడ్యూస్ అయ్యే అక్రోలిన్ని ఇతర మోడర్న్ యాక్టివిటీస్ వల్ల రిలీజ్ అవుతున్న అక్రోలిన్తో కంపేర్ చేద్దాం. హోమంలో యూజ్ చేసే ఘీ క్వాంటిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఇతర యాక్టివిటీస్తో కంపేర్ చేస్తే చాలా మినిస్క్యూల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిగరెట్ 200 మైక్రోగ్రామ్స్ ఆఫ్ అక్రోలిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంటి సిగరెట్స్ కొన్ని మిలియన్స్లో కాలుస్తారు ఎవ్రీడే. మన కిచెన్స్లో ఆయిల్ డీప్ ఫ్రైయింగ్ గురించి మాట్లాడదాం. ఆయిల్ని డీప్ ఫ్రై చేస్తే పర్ అవర్ 50 మిల్లీగ్రామ్స్ ఆఫ్ అక్రోలిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు వెహికల్ ఎగ్జాస్ట్స్ చూద్దాం. మనం బ్రీత్ చేస్తున్న ఎయిర్లో ఉండే అక్రోలిన్లో 75% వెహికల్ ఎగ్జాస్ట్స్ నుంచే వస్తుంది. ఇంకా కబాబ్స్, బార్బెక్యూస్ చూసుకుంటే ఆ కుకింగ్ ప్రాసెస్లో చాలా అక్రోలిన్ ప్రొడ్యూస్ అవుతుంది. వీటన్నిటితో కంపేర్ చేస్తే ఎప్పుడో ఒకసారి చేసే హోమంలో ప్రొడ్యూస్ అయ్యే అక్రోలిన్ ఇస్ నెగ్లిజిబుల్ ఇన్ కంపారిజన్. ఒక సిటీలో ఉంటున్న వ్యక్తి లేదా ఒక కిచెన్లో పనిచేసే వ్యక్తి అప్పుడప్పుడు హోమం దగ్గర కూర్చొనే వ్యక్తి కంటే థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ అక్రోలిన్ ఒక వారంలోనే బ్రీత్ చేస్తాడు. ఈ ఫ్రాడ్ సత్యాన్వేషి అక్రోలిన్ ఫార్మేషన్ అండ్ డిస్ట్రక్షన్ టెంపరేచర్స్ ని మెన్షన్ చేసి అతని ఆర్గ్యుమెంట్ ని అతనే డిబంక్ చేసుకున్నాడు. అక్రోలిన్ అరౌండ్ 200 నుంచి 280 డిగ్రీస్ సెంటిగ్రేడ్ లోపల ఫామ్ అవుతుంది. కాకపోతే అక్రోలిన్ ఆటో ఇగ్నిషన్ టెంపరేచర్ 234 డిగ్రీస్ సెంటిగ్రేడ్. కానీ ఫ్రాడ్ సత్యాన్వేషి చెప్పినట్టే చూసుకుంటే హోమంలో ఫైర్ 1300 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు రీచ్ అవుతుంది. హోమం బేస్లో ప్రొడ్యూస్ అయిన అక్రోలిన్ పైకి రైజ్ అవుతూ హై టెంపరేచర్ ఫ్లేమ్స్తో కాంటాక్ట్ అయ్యి థర్మల్లీ ఆక్సిడైజ్ అయిపోతుంది. సో హోమంలో ప్రొడ్యూస్ అయిన అక్రోలిన్ ఆల్మోస్ట్ మొత్తం ఆక్సిడైజ్ అయిపోతుంది. అదే కానీ మనం కబాబ్స్ ఆర్ బార్బెక్యూస్ విషయంలో చూసుకుంటే ఆ లో టెంపరేచర్లో బర్న్ అవుతున్న కోల్స్ పైన ఫ్యాట్ డ్రాప్స్ పడితే హోమం కంటే చాలా ఎక్కువ అక్రోలిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో హోమం వలన పబ్లిక్లోకి అక్రోలిన్ వెళ్ళిపోతోంది అని ఆవేదన చెందుతున్న ఫ్రాడ్ సత్యాన్వేషి రేపటి నుంచి కబాబ్స్ అండ్ బార్బెక్యూస్ని బాయ్కాట్ చేయాలి. అంతే కదా, అక్రోలిన్ రిలీజ్ అవుతుంది అని అంత కన్సర్న్ ఉన్నప్పుడు కేవలం హోమాల మీద పడి ఏడిస్తే ఎలాగా? మనం ఇందాక చూసినట్టు కుకింగ్ ఆయిల్స్తో ఫ్రై చేసినప్పుడు కూడా చాలా అక్రోలిన్ రిలీజ్ అవుతుంది. హై టెంపరేచర్ ఫ్లేమ్స్ లేని కారణంగా కుకింగ్ ఆయిల్తో ఫ్రై చేసినప్పుడు ప్రొడ్యూస్ అయిన అక్రోలిన్ ఆక్సిడైజ్ అయ్యే ఛాన్స్ లేక డైరెక్ట్గా ఎయిర్లో కలిసిపోతుంది. ఈ కుకింగ్ ఆయిల్తో ఫ్రైయింగ్, కబాబ్స్, బార్బెక్యూస్ ఆర్ సిగరెట్ స్మోకే కాదండి అక్రోలిన్ ప్రొడ్యూస్ చేసే ప్రాసెసెస్. క్యాండిల్ బర్నింగ్లో కూడా అక్రోలిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే క్యాండిల్లో పారఫిన్ వ్యాక్స్ చాలా లో టెంపరేచర్లో బర్న్ అవుతుంది. ఈ ఫ్రాడ్ సత్యాన్వేషి ఇప్పుడు క్యాండిల్స్ని కూడా బాయ్కాట్ చేయమంటాడా? అనడు.
సో హోమంలో అక్రోలిన్ ప్రొడ్యూస్ అవుతుంది అనే ఈ ఫ్రాడ్ సత్యాన్వేషి వాదన ఒక సైంటిఫిక్లీ చెరీ పిక్డ్ ఆర్గ్యుమెంట్ మాత్రమే. రోజు కిచెన్స్లో చూసుకుంటే కొన్ని మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఫ్రై అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు హోమంలో యూస్ చేసే ఘీ క్వాంటిటీ రోజు కిచెన్స్లో ఫ్రై అవుతున్న మెట్రిక్ టన్స్ ఆఫ్ ఆయిల్తో కంపేర్ చేస్తే నథింగ్. హోమం ఒక రేర్ ఈవెంట్, కానీ ఈ కిచెన్స్లో లేదా వెహికల్ ఎగ్జాస్ట్స్లోంచి 24/7 అక్రోలిన్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. మిగతా అక్రోలిన్ ప్రొడ్యూస్ చేసే యాక్టివిటీస్తో కంపేర్ చేస్తే హోమంలో ప్రొడ్యూస్ అయిన అక్రోలిన్ ఆ హోమం ఫ్లేమ్స్ వల్లనే ఆక్సిడైజ్ అయిపోతుంది. ఈ డెడ్ సత్యాన్వేషి అనే ఇన్హ్యూమనిస్ట్ దమిడీకి పనికిరాని సోదివాగుణ్ణి ఇంకా విందాం. ఇప్పుడు వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మరి ఇన్ని వందల సంవత్సరాల నుంచి మా వాళ్ళు యజ్ఞాలు హోమాలు చేస్తున్నారు కదా, సావలేదు కదా అని. అలాగే మందు తాగితే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందండి. కానీ 70-90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మందు తాగేవాళ్ళు ఉన్నారు. అలాగని చెప్పి అది తాగడం మంచిదని చెబుతామా? ఇప్పుడు ఆ ఒక్కడు సస్తే సస్తాడు, తాగిన తర్వాత వాడికి లివర్ క్యాన్సర్ వచ్చో ఇంకో క్యాన్సర్ వచ్చో. ఈ యాక్రోలిన్ అనేది ప్రజల మధ్యలోకి వదులుతారు. వీళ్ళు దిక్కుమాలిన హోమాలు అడ్డమైనవి అన్ని తయారు చేసి తగలేసి నెయ్యి తినాల్సిన సబ్స్టెన్స్ చక్కగా వేడి చేసుకున్నా లేకపోతే ఏదైనా దీంట్లో వాడుకున్న స్వీట్లలో వాడుకుని తినాల్సిన నెయ్యిని అగ్నిలో పోసి తగలేసి ఆహుతి చేసి పారేసి యాక్రోలిన్ లాంటి డేంజరస్ సబ్స్టెన్సెస్ తయారు చేసి స్మోక్ పాయింట్ పైన ఉండగా ఇది తయారవుద్ది. అండ్ ఇట్ ఈస్ అ క్యాన్సరస్ సబ్స్టెన్స్, పొటెన్షియలీ హార్మ్ఫుల్ కాంపౌండ్స్. ఏమేమి తయారవుతాయి? తగలేసిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ వస్తుంది, కీటోన్స్, ఆల్డిహైడ్స్ ఇంక్లూడింగ్ యాక్రోలిన్ అండ్ ఆల్కహాల్స్ కూడా వస్తుంది, వాలటిల్లీ ఫ్రీ యాసిడ్. విన్నారా? ఈ ఫ్రాడ్ సత్యాన్వేషి హాఫ్ ట్రూత్స్ మీద బేస్ చేసుకొని ఆర్గ్యూ చేస్తున్నాడు. ఒక సబ్స్టెన్స్ కాన్సంట్రేషన్ అండ్ స్కేల్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు చేసే హోమాన్ని ఒక పబ్లిక్ హెల్త్ హ్యాజర్డ్ లాగా చూపిస్తున్నాడు. కానీ 24/7 అక్రోలిన్ ప్రొడ్యూస్ చేస్తున్న యాక్టివిటీస్ని ఇగ్నోర్ చేస్తున్నాడు. ఇది రేషనలిజం కాదు, ఇది సెలెక్టివ్ బయాస్. ఈ డెడ్ యూట్యూబర్ ఫ్రాడ్ సత్యాన్వేషి హోమాన్ని ఆల్కహాల్తో కంపేర్ చేస్తున్నాడు. ఆల్కహాలిక్స్ రోజు ఒక విషాన్ని తాగుతారు, కానీ హోమంలో ప్రొడ్యూస్ అయిన స్మోక్ ఎక్స్టర్నల్ అండ్ డైల్యూటెడ్. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో 2 సార్లు చేసుకునే హోమాన్ని ఆల్కహాలిక్స్ రోజు తాగే పాయిజన్తో కంపేర్ చేస్తున్నాడు. మరిలా చూసుకుంటే బర్త్డే క్యాండిల్లోంచి కూడా అక్రోలిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ డెడ్ యూట్యూబర్ ఫ్రాడ్ సత్యాన్వేషి బర్త్డే క్యాండిల్స్ని లైట్ చేయొద్దు అని చెప్తాడా ఎప్పుడైనా? చెప్పడు. మనం ఇందాక చూసినట్టు ఈ క్యాండిల్లో కానీ, కుకింగ్ ఆయిల్ ఫ్రై చేస్తే కానీ, లేదా కబాబ్స్ అండ్ బార్బెక్యూస్లో కానీ లో టెంపరేచర్ బర్నింగ్ వల్ల ఇంకా చాలా ఎక్కువ అక్రోలిన్ ప్రొడ్యూస్ అవుతుంది. వాటితో కంపేర్ చేస్తే హోమం లాంటి హై టెంపరేచర్ ఫైర్లోంచి చాలా తక్కువ అక్రోలిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ డెడ్ యూట్యూబర్ ఫ్రాడ్ సత్యాన్వేషి అనే ఇన్హ్యూమనిస్ట్ హోమంలో తిండికి పనికొచ్చేవి, అడ్డమైనవి అన్నీ తగలేస్తారు అన్నాడు. ఈ అన్సైంటిఫిక్ వేస్ట్ ఫెలోకి తెలియని విషయం ఏంటంటే, గుగ్గిళ్ళు, వేప, చందనం వంటి హెర్బ్స్ని బర్న్ చేసినప్పుడు డిస్ఇన్ఫెక్టెంట్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. హోమాన్ని తిండి పదార్థాలు తగలేయడం అనరు. హోమంతో ఒక అట్మాస్ఫియరిక్ మెడిసిన్ తయారు చేస్తారు. మనం ఇందాక చూసినట్టు హోమంలో పట్టే ఘీ కిచెన్స్లో ప్రతిరోజు ఫ్రై చేయడానికి యూజ్ చేసే మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఆయిల్తో కంపేర్ చేస్తే నథింగ్. అక్రోలిన్ అనే సబ్స్టెన్స్ని మనం లాంగ్ టర్మ్ బ్రీత్ చేసినప్పుడే అది డేంజరస్. అకేషనల్ ఎక్స్పోజర్ టు అక్రోలిన్ వల్ల ఏమవ్వదు. ఒక రెగ్యులర్ స్మోకర్కో, లేకపోతే డీప్ ఫ్రైయింగ్ కిచెన్లో పనిచేసేవాడికో, లేకపోతే ఒక ఫ్యాక్టరీ వర్కర్కో అక్రోలిన్ వల్ల ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం ఎప్పుడో ఒకసారి హోమం చేయడం వల్ల అక్రోలిన్ బ్రీత్ చేసేసుంటే, బ్రీత్ చేసిన అక్రోలిన్ని మన బాడీ ఈజీగా డీటాక్సిఫై చేసేస్తుంది. కానీ ఈ హిందూ ద్వేషి సత్యాన్వేషికి కేవలం హోమాన్ని చూస్తే మాత్రమే మండుతుంది. హోమాన్ని దిక్కుమాలినది అనడంలోనే అతని కల్చరల్ బయాస్ స్పష్టమవుతుంది. వాడిది సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ కానే కాదు. వాడి తాగుబోతు ప్రేలాపన్ని ఇంకా విని కౌంటర్ చేద్దాం. While some traditional beliefs suggest that smoke from home purifies the air, and మా గురువు గారు లాంటి సన్నాసులు నమ్ముతా ఉంటారు చూసారా, scientific analysis confirms that the burning process consumes oxygen, releases various chemical compounds including potentially toxic ones. ఓకే, విష పదార్థాలు వస్తున్నాయని చెప్పి ప్రూవ్ అయిన తర్వాత, ఓకే, క్లియర్ గా కనిపిస్తున్న తర్వాత, యాక్రోలిన్ ఇస్ అ మెజరబుల్ సబ్స్టెన్స్ అండి, యూ కెన్ ఈజీలీ మెజర్ ఇట్. ఓకే, తెలిసిన తర్వాత కూడా నెయ్యి పోసి తగలేసే వాళ్ళని ఎదవలు అనుకోండి, ఇంకేం చేయాలండి? విన్నారా? ఇలా హోమం చేసేవాళ్ళని,
హోమం దగ్గర కూర్చునే వాళ్ళని యదవలు సన్నాసులు అనడం యాంటీ రేషనలిజం. సైంటిఫిక్ టెంపరమెంట్కి కావాల్సిందేంటంటే ఆబ్జెక్టివ్ అనాలిసిస్, యాడ్ హోమినం అటాక్స్ కాదు. హోమం ఆక్సిజన్ కన్జ్యూమ్ చేసి టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది అనడం ఒక రిడక్షనిస్ట్ వ్యూ. సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి, ఈ చెక్కల్ని ఘీతో తగిలేస్తే మెడిసినల్ స్మోక్ వస్తుంది. ఆ మెడిసినల్ స్మోక్కి రూమ్లో ఉండే బ్యాక్టీరియా లోడ్ తగ్గుతుంది. ఏ అక్రోలిన్ గురించి అంత మొసలి కన్నీరు కారుస్తున్నాడో ఆ అక్రోలీనే ఒక డిసిన్ఫెక్టెంట్ కూడా. ఆ అక్రోలిన్ మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కలిగించే బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. అంతేకాదండోయ్, గృహప్రవేశం టైంలో హోమం చేసుకుంటే ఆ గృహం కడుతున్నప్పుడు లేబర్ కానీ ఇంకెవరైనా కానీ వదిలేసిన బ్యాక్టీరియల్ లోడ్ని బాగా తగ్గిస్తుంది. సో గృహప్రవేశం అప్పుడు హోమం కేవలం ఒక స్పిరిచువల్ రిచువల్లే కాదు, ఒక బయలాజికల్ డిసిన్ఫెక్టెంట్ రిచువల్ కూడా. హోమంలో హై టెంపరేచర్ కంబషన్ వల్ల నెగటివ్ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ నెగటివ్ అయాన్స్ ఎయిర్లో ఉన్న పొల్యూటెంట్స్ని దగ్గరికి తెచ్చి వాటి వెయిట్ పెంచి అవి కింద పడిపోయేలాగా చేస్తుంది. అంటే ఈ హోమం స్మోక్ ఏం చేస్తున్నదంటే కేవలం బయలాజికల్ డిసిన్ఫెక్టెంట్ లాగే కాదు, కెమికల్ యాంటీ పొల్యూటెంట్ లాగా కూడా పనిచేస్తుంది. హోమం స్మోక్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిఫిక్ స్టడీస్ చెప్తుంటే ఈ సత్యాన్వేషి సచ్చినోడు వాటన్నిటిని ఇగ్నోర్ చేసి హోమం చేసేవాళ్లని చేయించుకునే వాళ్ళని వెధవలు సన్నాసులు అని తిడుతున్నాడు. ఆర్టికల్ 51AH ఏం చెప్తోందంటే, ఇట్ షాల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. సైంటిఫిక్ టెంపర్కి ఆబ్జెక్టివ్ ఎంక్వైరీ కావాలి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న రిచువల్స్ని దిక్కుమాలినవని, అవి చేస్తున్న వాళ్ళు యదవులు సన్నాసులు అనడం సైంటిఫిక్ కాదు, డాగ్మాటిక్. హ్యూమనిజం అంటే ఇండివిజువల్కి రెస్పెక్ట్ ఇవ్వడం. ఇలా యదవులు సన్నాసులు అని ఇన్సల్ట్ చేస్తున్నాడంటే వాడి దగ్గర సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్స్ లేవు. ఎయిర్ క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో చేసిన ఆర్గ్యుమెంట్ కాదు. ఒక స్పెసిఫిక్ కల్చర్ని, ఒక స్పెసిఫిక్ ట్రెడిషన్ని ఇరేజ్ చేద్దామని ఇంటెన్షన్తో చేసింది మాత్రమే. ఇలా దిక్కుమాలింది యదవలు సన్నాసులు అంటే అది సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ కానే కాదు, అది లాజికల్ ఫ్యాలసీ. ఈ ఫ్రాడ్ గాడే ఒక పెద్ద లాజికల్ ఫ్యాలసీ. కేవలం అక్రోలిన్ ప్రొడ్యూస్ అవుతుంది అని ఒక్కదాని మీద ఫోకస్ చేసి మిగతావన్నీ పక్కన పెట్టేయడం ఇంటెలెక్చువల్ డిజానెస్టీ. ఒక రేషనలిస్ట్ ఒక ఫినామినన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, ఒక కమ్యూనిటీని అటాక్ చేయడానికి కాదు. సైన్స్ అనేది ఒక టూల్ ఫర్ డిస్కవరీ. కానీ ఈ డెడ్ యూట్యూబర్ ఫ్రాడ్ సత్యాన్వేషి అనే ఇన్హ్యూమనిస్ట్ సైన్స్ని డీహ్యూమనైజ్ చేయడానికి ఒక వెపన్ లాగా వాడతాడు. ఈ దరిద్రుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ని వయోలేట్ చేస్తున్నాడు. ఒరే బ్రెయిన్ తక్కువ బేవకూఫ్ బాబు గోగినేని బ్యాచ్ భ్రష్టుడా, ఈ విచ్ హంటింగ్ని ఆపేసేయ్. జై భారతి.